హలో స్టూడెంట్స్, ఇది మన ఏవిఎం ఎడ్యుకేషన్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో ఈరోజు మనం తెలంగాణ స్టేట్ బైపీసీ స్ట్రీమ్ వెబ్సైట్ కౌన్సిలింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మనకు తెలంగాణలో 12 జూలై రోజు అయితే కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో మనం ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్, కౌన్సిలింగ్ విధానము మరియు కోర్సుల వివరాలు, ఫీ స్ట్రక్చర్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. మొదటగా ఈ కౌన్సిలింగ్ ద్వారా ఆఫర్ చేసే కోర్సుల వివరాలు తెలుసుకుందాం. సో మనకి ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసే అడ్మిషన్ చూసుకున్నట్లయితే కోర్సెస్లో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్. సో అదేవిధంగా ఈ కౌన్సిలింగ్ ద్వారానే మనకు రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు కూడా భర్తీ చేయనున్నారు. మనం ఒకసారి కోర్సెస్ ఆఫర్ చేసే యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, మరియు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్, మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు మరియు సిద్దిపేట్. అయితే ఈ మూడు యూనివర్సిటీలు ఈసారి మనకు కంబైన్డ్ విధానంలో కోర్సెస్ అడ్మిషన్స్ కావాల్సిన కౌన్సిలింగ్ నిర్వహించబోతుంది. అయితే కౌన్సిలింగ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన డేట్స్ చూసుకున్నట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకు 12 జూలై రోజు స్టార్ట్ అయిపోయిందండి. దానికి మనకు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్కి 17వ తారీఖు ఆగస్టు వరకు అయితే సమయం ఉందండి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 18 ఆగస్టు వరకు అయితే టైం ఇచ్చారు. మనకు 1 మంత్ టైం ఉంది ఇక్కడ. అదేవిధంగా కరెక్షన్, సో ఏదైనా ఎడిటింగ్ మన కరెక్షన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్లో 1 డే ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారు 19వ తారీఖు ఆగస్టు రోజు. అయితే మనకు తెలంగాణలో ఈసారి కంబైన్ అడ్మిషన్ జరుగుతుంది కాబట్టి 3 యూనివర్సిటీస్ ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాయి. ఒకసారి ఆ యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సెస్, సీట్స్ అవైలబిలిటీ మరియు ఏ ఏ కాలేజ్లో సీట్స్ ఉన్నాయనేది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 8 కాలేజీలకైతే అప్రూవ్ ఇచ్చారండి. అందులో మనకు బీఎస్సీ అగ్రికల్చర్లో 615 ఫ్రీ సీట్స్ మరియు 227 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో హైదరాబాద్లో మనకు 38 ఫ్రీ సీట్స్ మరియు 5 సెల్ఫ్ ఫినాన్స్ సీట్లు అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో మనకు 25 ఫ్రీ సీట్స్, 5 సెల్ఫ్ ఫినాన్సింగ్ సీట్లు అవైలబుల్ ఉన్నాయి. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు మనకు 3 కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో 184 ఫ్రీ సీట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో 28 మనకు వనపర్తి డిస్టిక్లో, మరియు ఏపీ నుండి 11 నాన్ లోకల్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇంకా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే మనకు 3 కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్ ఒక కాలేజు, మరియు వనపర్తి, మహబూబాద్లో మరో కాలేజ్ ఉందండి. టోటల్ 200 ఫ్రీ సీట్స్ మరియు 34 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే మనకు మరొక ముఖ్య విషయం ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో మనకు కోర్స్ అడ్మిషన్ అనేది ఓన్లీ వెబ్సైట్ ర్యాంక్ మీద కాకుండా మనకు కంపల్సరీ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% ఆఫ్ ద మార్క్స్ కంపల్సరీ ఐపీ తీరులో వచ్చి ఉండాలండి. కౌన్సిలింగ్ కంపల్సరీ మనకు 50% ఆఫ్ తీరు ఉన్నప్పుడే మనం ఎలిజిబిలిటీ ఉంటాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో 47.5% మనకు ఐపీలో కంపల్సరీ మార్క్స్ వచ్చి ఉండాలి. మనం కౌన్సిలింగ్ సమయంలో ప్రొడ్యూస్ చేయాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మెమో, మరియు ఇంటర్ పాస్ మెమో, మరియు తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ 6th నుండి 12th వరకు మ్యాండేటరీ అండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ కాలేజ్ నుండి ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అదేవిధంగా ఈసారి మనకు అనెక్సర్ 1, అనెక్సర్ 2 కూడా అడుగుతున్నారు. సో అనెక్సర్ 1, అనెక్సర్ 2 గురించి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో అనెక్సర్ 1 అనగా మనము మినిమం 4 years ఆఫ్ ద స్కూల్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకొని ఉండాలండి. సో మన నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకున్నప్పుడు మనకు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నుండి మనం సిగ్నేచర్ తీసుకొని అనెక్సర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ఇదే నోటిఫికేషన్లో ఉందండి, మన అనెక్సర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ నుండి సిగ్నేచర్ తీసుకోవాలండి. మినిమం 4 years ఆఫ్ టైము కంపల్సరీ నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకోవాలండి, నాన్ మున్సిపల్ ఏరియా. సో ఇది మనకు అనెక్సర్ 1. మనకు అనెక్సర్ 2 వచ్చేసి మన పేరెంట్స్ ఐదర్ ఫాదర్, మదర్ నేమ్ మీద మినిమం 1 acre ఆఫ్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి. దానికి పట్టాదార్ పాస్ పుస్తకం కూడా చాలా అవసరం అండి. సో మనకు 40% ఆఫ్ ద సీట్స్ 40% ఆఫ్ ద సీట్స్ మనకు పీజేటీఎస్యూ వాళ్ళు రిజర్వ్ చేశారండి. సో అదేవిధంగా 25% ఆఫ్ ద వెటర్నరీ సైట్స్ కూడా మనకు అగ్రికల్చర్ ఫార్మర్స్కి, ఫ్యామిలీస్కి రిజర్వేషన్ అనేది ఉందండి. సో 40% అంటే చాలా హ్యూజ్, అండ్ 25% చాలా హ్యూజ్ కాబట్టి మనం నాన్ మున్సిపల్ ఏరియాలో సర్టిఫికేట్ అనెక్సర్ 1, అదేవిధంగా అనెక్సర్ 2 కూడా సబ్మిట్ చేసినట్టయితే మనకు ఈ కోటాలో ఎలిజిబిలిటీ ఉంటుందండి. 40% మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది.
అనెక్సర్ 1 అనేది మనకు స్కూల్ హెడ్ మాస్టర్ నుండి తీసుకోవాల్సి ఉంటుందండి. అనెక్సర్ 2 అనేది తహసీల్దార్ విత్ ఈ స్టాంప్ అండ్ సీల్ మన ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మన పట్టాదారు పాస్ తీసుకొని రిజర్వేషన్ చూపిస్తే మనకు అనెక్సర్ 2 ఫామ్ అనేది ఇందులోనే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు పీజేటీఎస్సీలో మనకు ఫ్రీ సీట్ వచ్చినప్పటికీ 46,550 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇందులో మనకు కొన్ని ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ కోర్సు రిఫండబుల్ కూడా ఉన్నది. లైబ్రరీ డిపాజిట్ రిఫండబుల్, ల్యాబొరేటరీ డిపాజిట్ రిఫండబుల్, హాస్టల్ డిపాజిట్ రిఫండబుల్, మెస్ డిపాజిట్ రిఫండబుల్ అండి. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీలో 63,260 రూపీస్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో 48,000, 46,000 వచ్చేసి మనకు హార్టికల్చర్లో ఉందండి ఫీజు. ఇవి అన్ని ఫ్రీ సీట్స్ వచ్చినప్పటికీ మనం ఫీజు వేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫ్ ఫినాన్స్లో చూసుకున్నట్లయితే మనకు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీలో 10 lakhs వరకు పే చేయాల్సి ఉంటుందండి 4 ఇయర్స్‌కి. హార్టికల్చర్‌లో 9 lakhs వరకు పే చేయాల్సి ఉంటుందండి. మనకు ఇయర్ వైస్, సెమిస్టర్ వైస్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో 3 lakhs ఫస్ట్ సెమిస్టర్‌లో పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెమిస్టర్‌లో 1 lakh, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో 1 lakh, సెకండ్ సెమిస్టర్‌లో 1 lakh, థర్డ్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్ 1 lakh, సెకండ్ సెమిస్టర్ 1 lakh, ఫోర్త్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్ 1 lakh మరియు సెకండ్ సెమిస్టర్‌లో 1 lakh పే చేయాల్సి ఉంటుందండి. టోటల్‌గా 10 lakhs వరకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కౌన్సిలింగ్‌లో మనకు అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా మనం ఇఫ్ ఇన్ కేస్ ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ గనక మనకి ఇదే ఇయర్ మళ్ళీ ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ వచ్చుంటే మనం ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనం ఫ్రీ సీట్ అయితే 1,000 రూపీస్ వాళ్ళు డిడక్ట్ చేసుకొని మనకు రిమైనింగ్ ఫీజు రిఫండబుల్ చేస్తారండి. అదే సెల్ఫ్ ఫినాన్స్‌లో మనకు 5,000 రూపీస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ ఫీజు రిఫండ్ చేస్తారండి. సో, ఇది మనము ఈ కౌన్సిలింగ్ తర్వాత ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లయితే మనకు కొంత అమౌంట్ వాళ్ళు కట్ చేసుకొని అంటే ఫ్రీ సీట్‌లో 1,000 మరియు సెల్ఫ్ ఫినాన్స్ సీట్‌లో 5,000 కట్ చేసుకొని మిగతాది రిఫండ్ చేస్తారు. అదేవిధంగా మనం ఈ కాలేజ్‌లో అడ్మిషన్ తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఎంబీబీఎస్ కోసం ప్రయత్నిస్తూ లాంగ్ టర్మ్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే నెక్స్ట్ ఇయర్‌లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఈ ఇయర్ కట్టిన ఫీజు కంప్లీట్‌గా మనకేం రిఫండ్ రాదండి. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా మనం మళ్ళీ 1,000 రూపీస్ పే చేసి మనం సర్టిఫికేట్స్ క్యాన్సిల్ పెట్టుకొని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. అది ఫ్రీ సీట్ వాళ్ళకి. అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫీజు కంప్లీట్‌గా పే చేసి సెకండ్ ఇయర్ ఫీజులో 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. తర్వాత మనము అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఎన్ఓసికి అప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.